న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు మాదిక సోదరులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో దళిత వర్గాల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు చెట్టే రాజు మాట్లాడుతూ, స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రకమైన తీర్పు అని, మన దేశంలో ఉండే ఎస్సీ ఎస్టీలలో సబ్ కేటగిరీ జరగాలని, దాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అత్యున్నతమైన తీర్పు అని అన్నారు. పోరాటం చేసిన నాయకుల ఐక్యత, ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేసిన నాయకుల ఐక్యత, ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేసిన నాయకుల ఐక్యత. గత 30 ఏళ్లుగా ఎన్నో ఉద్యమాలు, ఎన్నో త్యాగాలు, ఎన్నో నిర్బంధాలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో అక్రమ అరెస్టులు, మరెన్నో జైలు జీవితాలు గడిపిన వారికి ఈ రోజున దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో ఎస్సీ ఎస్టీలలో అట్టడుగున ఉన్న వారికి న్యాయం జరుగుతుందని, షెడ్యూల్ కులాల రిజర్వేషన్ వర్గీకరణ జరిగితేనే చిట్ట చివర ఉన్న వారికి సంక్షేమ ఫలాలు దక్కుతాయని, అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి మూలం అదేనని అన్నారు. ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణ కోసం అన్ని వర్గాల ప్రజలు, రాజకీయ పార్టీ నాయకులు, ప్రజాస్వామికవాదులు ఎస్సీ వర్గీకరణ తీర్పు కోసం మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. గత 30 ఏళ్లుగా ఎన్నో అవమానాలు ఎదుర్కొని నిగ్రహంతో ఎన్నో ఇబ్బందులు పడి పోరాడిన ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందా కృష్ణమాదికకు, రాష్ట్ర వ్యాప్తంగా పోరాడిన నాయకులకు, కార్యకర్తలకు, పోరాటంలో అసూలు బాసిన అమరవీరులకు ఈ సుప్రీంకోర్టు తీర్పును అంకితం చేస్తున్నామని అన్నారు. ఎస్సీ వర్గీకరణకు ముందు నుండి మద్దతు తెలుపుతున్న బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలకు ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు త్వరలోనే ఈ ఎస్సీ వర్గీకరణ జీవోను తీసుకుని వచ్చి అందరికీ న్యాయం చేయాలని కోరారు. అందరికీ నమస్కారం. నా పేరు చెట్టే రాజు, దళిత వర్గాల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు. సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణపై ఇచ్చినటువంటి తీర్పు చారిత్రాత్మకమైన తీర్పు. దేశంలో ఉండబడేటువంటి ఎస్సీ ఎస్టీల్లో సబ్ కేటగరైజేషన్ జరగాలని, దాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఒక చారిత్రాత్మకమైన తీర్పు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ రోజున దేశానికి స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు అవుతుంది. సుప్రీంకోర్టు తీర్పుతో మాదిగల జీవితాలకు స్వాతంత్రం వచ్చిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. 30 ఏళ్లుగా ఎంఆర్పిఎస్ ఉద్యమం అనేక పోరాటాలు, అనేక ఉద్యమాలు, ఎన్నో త్యాగాలు, ఎన్నో నిర్బంధాలు, ఎన్నో అక్రమ అరెస్టులు, ఎన్నో జైలు జీవితాలు గడిపి ఈ రోజున దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పుతో ఎస్సీ ఎస్టీల్లో ఉండబడేటువంటి అట్టడుగు వర్గాలకి న్యాయం జరుగుతుందని, షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ జరిగితే ఈ రాష్ట్రంలోనే, ఈ దేశంలో ఉండబడేటువంటి ఎస్సీ ఎస్టీ బిడ్డల్లో విద్యా, ఉద్యోగ, సంక్షేమ, రాజకీయ రంగాల్లో వాళ్ళకి దక్కాల్సినటువంటి న్యాయమైన వాటా దక్కుతుందని, ఇదే బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క మూల ఉద్దేశమని, రాజ్యాంగ స్ఫూర్తిని, రాజ్యాంగంలో ఉండబడేటువంటి షెడ్యూల్ కులాల రిజర్వేషన్ ఫలాలు చిట్ట చివరి వ్యక్తికి అందితేనే అది పూర్తి స్థాయిలో అందినట్టు. మరి దేశంలో ఉండబడేటువంటి అన్ని వర్గాల ప్రజలు ఎస్సీల వర్గీకరణని సమర్థిస్తూ వచ్చాయి. మరి ఈ దేశంలో ఉండబడేటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఎస్సీ వర్గీకరణకి మద్దతు ఇచ్చాయి. అదే కాకుండా ఈ దేశంలో ఉండబడేటువంటి అన్ని వర్గాల ప్రజాస్వామికవాదులు ఎస్సీ వర్గీకరణ తీర్పు కోసం మద్దతుగా నిలిచారు. వాళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి 30 ఏళ్లుగా
నిగ్రహంతో అవమానాలు ఎదుర్కొని ఎన్నో ఇబ్బందులు పడి మరి ఈ రోజున ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడినటువంటి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ గారికి, అదేవిధంగా ఈ రాష్ట్రంలోనూ తెలంగాణలోనూ ఎన్నో పోరాటాలు చేసినటువంటి అనేక మంది నాయకులకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈ యొక్క సుప్రీంకోర్టు యొక్క తీర్పుని ఎంఆర్పిఎస్ ఉద్యమంలో అనేక పోరాటాలు చేసి, దళిత ఉద్యమాల్లో అనేక పోరాటాలు చేసి ఎస్సీ వర్గీకరణ కోసం అలిపెరగని పోరాటం చేసినటువంటి కార్యకర్తలకు, ఎంఆర్పిఎస్ ఉద్యమంలో అసూలు బాసినటువంటి అమర వీరులకు ఈ సుప్రీంకోర్టు తీర్పుని అంకితం చేస్తూ మరి రానున్న రోజుల్లో ఎస్సీ వర్గీకరణ ఇంప్లిమెంట్ అయి మాదిగా రెల్లి ఉపకులాల ప్రజలందరూ అభివృద్ధి చెందాలని ఆ దిశగా మాకు మొదటి నుంచి మద్దతు తెలియజేస్తున్నటువంటి బీజేపీ కేంద్ర పెద్దలు నరేంద్ర మోడీ గారు, వెంకయ్య నాయుడు గారికి, కిషన్ రెడ్డి గారికి, ఎస్సీ వర్గీకరణకి మూలం చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వర్గీకరణ మూమెంట్. మరి ఎస్సీ వర్గీకరణ జీవో తీసుకొచ్చి మాదిగల బ్రతుకుల్లో వెలుగులు నింపినటువంటి గొప్ప నేత చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున మరి ఎస్సీ వర్గీకరణ మీద స్పష్టంగా ఎస్సీ వర్గీకరణే సామాజిక న్యాయం, అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని ఆయన ప్రకటించారు. త్వరలోనే ఎస్సీ వర్గీకరణ మీద ఒక జీవో విడుదల చేసి ఎస్సీ వర్గీకరణ ఇంప్లిమెంట్ చేయాలని చంద్రబాబు నాయుడు గారికి, నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి మాదిగ జాతి ఖచ్చితంగా అండదండలుగా ఉంటుందని, రుణపడి ఉంటుందని సందర్భంగా తెలియజేసుకుంటూ ఎస్సీ వర్గీకరణ పోరాటం చేసినటువంటి అన్ని వర్గాల ప్రజలకి మద్దతు తెలియజేసిన నాయకులందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై మాదిగ! చెట్టే సుజనరావు మాదిగ. నేను ఏపీ ఎంఆర్పిఎస్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. సుప్రీంకోర్టు 1వ తారీఖున ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఉందో అది మాదిగ అమరవీరులకు, మరియు మాదిగ వికలాంగులకు, మరియు మాదిగ స్టూడెంట్స్కు, మరియు మాదిగ జేఏసీ ఎవరైతే వారికి, మరియు మాదిగ ప్రజా సంఘాలకు ఇది అంకితం చేస్తున్నాం ఈ తీర్పును. అంతేకాకుండా వర్గీకరణ కోసం 3 దశాబ్దాల కాలం నుంచి అలుపొరుగుని పోరాటం చేస్తూ మేము పూర్తిగా రంగుల బట్టలు కూడా వేసుకుంటాక లేకుండా తెల్ల చొక్కా నెల ప్యాంట్తో ఎన్నో సంవత్సరాల పాటు యుద్ధం చేసేదానికి ఫలితంగా కేంద్ర మంత్రులు నరేంద్ర మోడీ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారికి మేము ఎంతో రుణపడి ఉంటామని, ఇక నెక్స్ట్ జరిగే కార్యక్రమంలో కూడా మా ఎంఆర్పిఎస్ ఉద్యమానికి మరియు ప్రజా సంఘాల ఉద్యమానికి సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన తమ్ముడు చెట్ట రాజు గారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై మాదిగ! జై మాదిగ! వర్ధిల్లాలి దళిత ప్రజా సంఘాల ఐక్యత! వర్ధిల్లాలి దళిత ప్రజా సంఘాల ఐక్యత! రవీంద్రబాబు ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకుడిని. ముఖ్యంగా ఏంటంటే 1994 జూలై 7వ తారీఖున స్టార్ట్ అయినటువంటి ఎంఆర్పిఎస్ ఉద్యమం మొన్న జూలై 7, 2024 30 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి హామీ ఏంటంటే మేము 100 రోజుల్లో అధికారంలోకి వస్తే 100 రోజుల్లో చేస్తామని హామీ ఇచ్చారు గతంలో. అదే మాదిరిగా ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు నేతృత్వంలో సుప్రీంకోర్టు, ఈ భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు జస్టిస్ చంద్రచూడ్ గారి నాయకత్వంలో ఒక వర్గీకరణకు రాష్ట్రాలు చేసుకునే అధికారం ఉందని ఇవ్వడం చాలా గొప్ప శుభపరిణామని ప్రతి గ్రామాల్లో వాడవాడల గొప్ప విశేషంగా జరుపుకుంటున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఏబిసిడి వర్గీకరణ ద్వారా ఉన్నటువంటి 59 కులాలకు సమన్వయంగా అందుతాయని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయం. అది కొన్ని కులాలకే పరిమితం అవడం కాకుండా ఎస్సీలో ఉన్నటువంటి ఏవి కేటగిరీలో ఉన్నటువంటి 9 కులాలు ఉన్నటువంటి రిలీజ్ కానీ కింద కులాలు, అలాగే బీసీలో ఉన్నటువంటి మాదిగ సమాజం, మాదిగ ఉప కులాలు, అలాగే సీలో ఉన్నటువంటి మాలకు సంబంధించిన ఉప కులాలు అందరికీ కూడా సమన్వయం జరగాలని ఆయన కోరినటువంటిగానే ఈరోజు వర్గీకరణ జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఆర్టికల్ 341 సవరించి ఈ యొక్క ఏబిసిడి వర్గీకరణ ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించాలని ప్రధానమైన డిమాండ్ ఈరోజు. ఏబిసిడి వర్గీకరణ పార్లమెంట్లో చట్టబద్ధత కల్పిస్తే దానికి సమన్వయం జరుగుతుందని మేము కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఉన్నటువంటి రిజర్వేషన్ 15% ఉన్న రిజర్వేషన్ శాతాన్ని కూడా పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి ఇవాళ బిఎస్ఎన్ఎల్ కానీ అలాగే అనేక సంస్థల్లో కూడా ప్రైవేటైజేషన్ చేయడం జరుగుతూ ఉంది. దాన్ని కూడా అందులో కూడా ప్రైవేట్ సెక్టార్లో కూడా ఎస్సీలకు రిజర్వేషన్ కావాలని మేము కోరుతా ఉన్నాం. ఏదేమైనా సరే ఏబిసిడి వర్గీకరణ కృష్ణమాదిగ గారితో పాటు ఉన్నటువంటి అనేక ప్రజా సంఘాలు కలిపి ఈ యొక్క వర్గీకరణ అనేది అంకితం చేయడం జరుగుతూ ఉంది. ఇటువంటి కార్యక్రమం ఏదైనా సరే ఏబిసిడి వర్గీకరణ కోసం అనేక కులాలు కష్టపడినటువంటి అనేక మంది ప్రాణత్యాగాలు చేశారు. గాంధీ భవన్లో దాడి జరిగినప్పుడు మహేష్ మాదిగ, దామోదర్ మాదిగ అనేక మంది చనిపోవడం జరిగింది. వాళ్ళందరికీ నివాళులర్పిస్తూ ఈ కార్యక్రమం ఇంతటితో అవకాశం చెట్టు రాజుగారికి. నా పేరు మారుగు సురేష్ మాదిగ, ఎంఆర్పిఎస్ జిల్లా పనిచేస్తున్నాను. జరుగుతున్నటువంటి ఈరోజు ప్రెస్ మీట్లో దళిత వర్గాలందరూ కూడా సామాజిక దినాలను నమస్కారం చేసుకుంటున్నాం.
ఎందుకంటే ఈరోజు మాదిలందరూ కూడా ఈరోజు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ హక్కుల కోసం పోరాటం తీసుకున్నటువంటి చాలామంది విద్యార్థులు, ఉద్యోగులు, అలాగే చాలామంది చాలా కష్టపడటమే ఈరోజు వర్గీకరణ అంశం. ఈ వర్గీకరణ కోసం అనేక పోరాటాలు, అనేక జైలుకి వెళ్ళి అలాగే కేసులు ఉండి అలాగే చాలామంది అమరులైపోయిన త్యాగ ఫలితమే ఈరోజు వర్గీకరణ అంశం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మేము చాలా హర్షం చేస్తున్నాం. ఈ వర్గీకరణ అంశం అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినట్టు మాకు ఏదైతే అన్నదమ్ములు ఎదుగున్నారో ఆ ఇద్దరు సమానంగా పంపిణీ తీసుకోమని బాబాసాహెబ్ అంబేద్కర్ మాకు చెప్పిన ఆయన యొక్క రాసినటువంటి రాజ్యాంగంలో మాకైతే పొందుపరిచిన వర్గీకరణ అంశం ఏదైతే ఉందో అందరికి సమాన హక్కుగా మేము భావిస్తున్నాం. దీనికి కొంతమంది దీన్ని జీర్ణించుకోలేని కొంతమంది దీన్ని కమిటీ వేసి ఇంకొక సంథింగ్ ఏదైనా జీవోని అడ్డుకోవడం కోసం, వర్గీకరణ అడ్డుకోవడం కోసం చాలా ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మేము మాదిలందరూ కూడా మళ్ళీ ఐక్యవేదిగా వచ్చి మా యొక్క దీనికి సాక్షి విధంగా మేము ఉద్యమం చేస్తామని చెప్పేసి ఈ ఎంఆర్పీ ఇష్టమని మందకృష్ణ మాదిగ గారి పోరాట ఫలితమే ఈరోజు వర్గీకరణ అంశం జరిగింది. అలాగే దీంట్లో అమరులైనటువంటి చాలామంది ఉన్నారు. వాళ్ళకి వర్గీకరణ అంశాన్ని మేము వాళ్ళకి అంకితం చేస్తున్నామని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటూ జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. కుమార్ దళిత వర్గాల ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడిని. 30 సంవత్సరాల పాటు ఉద్యమం చేసి మాదిగలకి ఈరోజు న్యాయం జరిగిన పరిస్థితి తీసుకొచ్చినటువంటి మందకృష్ణ మాదిగ గారికి, అలాగే ఈ ఉద్యమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించినటువంటి మాదిగ సంఘాలు, మాదిగ ఉపకుల సంఘాలకు కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి ఈరోజు ఈ వర్గీకరణ సాధించారు. అలాంటి వారందరినీ కూడా గుర్తు చేసుకుంటూ ఈరోజు నివాళులు అర్పించుకోవడం జరిగింది. ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం నుంచి, స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా వర్గీకరణకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా, పెద్దలందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా పేరు లక్ష్మణ్ రాయేష్, అరుంధతీయ సంక్షేమ సంఘానికి అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఏదైతే సుప్రీంకోర్టు మనకి ఈ తీర్పు ఇచ్చిందో ఈ తీర్పును పురస్కరించుకొని ఈరోజు జరిగే ఈ కార్యక్రమంలో అవకాశం ఇచ్చిన పెద్దలు అన్న రాజుకి, మిగతా పెద్దలందరికీ నమస్కారాలు. గతంలో వర్గీకరణ జరిగినప్పుడు ఆ జరిగిన ఆ యొక్క 6 నెలల కాలంలో కూడా 25,000 ఉద్యోగాలు మాదిగ ఉపకులాలు సాధించి ముందడుగు వేస్తున్న క్రమంలో కొంతమంది స్వార్థపూరితంగా వాళ్ళకే అప్పుడు అందుబాటులో ఉన్నటువంటి రాజకీయ విధానాలతోటి సుప్రీంకోర్టు ద్వారా అడ్డుకుని కొట్టించడం జరిగింది. తర్వాత నిరంతరాయంగా కూడా మాన్యశ్రీ మందకృష్ణ గారు, మిగతా సంఘాలన్నీ కూడా పునర్నిర్మించాలి, మళ్ళీ వర్గీకరణ సాధించాలి అని 30 సంవత్సరాలుగా చేసినటువంటి ఉద్యమంలో గౌరవ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్పు రావడం అన్నది నిజంగా చారిత్రక హర్షించదగ్గ విషయం. ఈ యొక్క తీర్పుని అలాగే చట్టం రూపంలో వచ్చి మాదిగ ఉపకులాలకి పూర్తి స్థాయిలో న్యాయం చేసే వరకు మన సంఘాలన్నీ కూడా అప్రమత్తంగా ఉండి చేసే దుర్మార్గమైన విషయాల్ని మనం ఎదుర్కొనేలాగా మాదిగ యువత మరియు మాదిగ ఉపకులాలు కూడా సన్నద్ధం కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. మాన్యశ్రీ మందాకృష్ణ గారి నాయకత్వాన ఎంఆర్పిఎస్ ఎడతగలేని పోరాటం చేసి మరి ఈ రోజుకి మనం ఏమైతే కన్నా ఏబిసిడి వర్గీకరణను సాధించగలిగాం. ఈ ముఖ్యంగా ఈ వర్గీకరణకు పూర్తి మద్దతు పలికినటువంటి దేశ ప్రధాని మోదీ గారికి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదం తెలియపరుచుకుంటున్నాం. మరీ ముఖ్యంగా మరి సర్వోన్నత న్యాయస్థానమైన న్యాయమూర్తులు కూడా వారికి ధన్యవాదాలు కూడా తెలియపరుచుకుంటున్నాం. మనం ఈ మాదిగ జాతి యావత్తు కూడా ఈ శుభ సందర్భంగా ఇకనైనా మనందరం ఒక ఏకతాటిపై నిలబడి మన హక్కులను మనం సాధించుకోవాల్సిన పరిస్థితి ఆసన్నమైనది. ఈవేళ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినంత మాత్రాన మనకు అయిపోలేదు. ప్రతి రాష్ట్ర ప్రభుత్వాల్లో తీర్మానం చేసి దాన్ని అమలు పరిస్తేనే ఆ వర్గీకరణ ఇంప్లిమెంటేషన్ అవుతుంది. కాబట్టి మనం మరో ఉద్యమం చేయవలసిన పరిస్థితి కూడా ఉంది. ఏంటంటే మన అసెంబ్లీలో మన వర్గీకరణని ఏదైతే ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టులో తీర్మానం పొందిందో ఆ తీర్మాన కాపీని అసెంబ్లీలో పెట్టి మనం దాన్ని ఎస్సీ వర్గీకరణ చేయించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మరి మరీ ముఖ్యంగా మరి సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వారు ఇచ్చిన తీర్పు ప్రత్యేకించి మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా రావడం ఆ తీర్పు చాలా హర్షించదగ్గ విషయం. ఇదే మరో ముఖ్యమంత్రి ఉంటే
సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా కానీ మనకి జరిగి ఉండేది కాదు. ఈ రోజు మనం చంద్రబాబు నాయుడు గారు ఉన్నపాటి ఎప్పుడైతే తీర్పు వచ్చిందో మన చంద్రబాబు నాయుడు గారు స్వాగతించారు. అంటే మాదిగల యొక్క ఆశయాలు నెరవేర్చడానికి ఆయన ఎప్పుడు కూడా ముందుంటాడు. ఆయన ఇంతకు ముందు కూడా వర్గీకరణ చేసి మరి 22,000 మందికి ఉద్యోగాలు రావడానికి కూడా ఆయన ఆస్కారం కల్పించినాడు. మరి ఇప్పుడు అప్పట్లో కొంతమంది దుష్టశక్తులు అడ్డుపడి మరి దీన్ని అడ్డుకోవడం వల్ల ఈ పార్లమెంట్లోనే ఆమోదం పొందాలి అని నిలిపిపెట్టడం వల్ల ఎంతకాలం అది జాప్యం జరిగింది. ఇప్పుడు అదేం కాకుండా సుప్రీంకోర్టు వారు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఇవ్వడం వల్ల అది చాలా మనకి మార్గం సుగమం అయిందని ఇందు మూలంగా తెలియపడుతున్నాం. కాబట్టి ఇప్పుడు మనందరం కూడా మాదిగలందరం ఒకే తాటి మీద నిలబడి మనం చంద్రబాబు నాయుడు గారిని వెంటనే అసెంబ్లీలో పెట్టి తీర్మానం చేయాలని కోరవలసిందిగా కోరుతున్నాం. మరీ ముఖ్యంగా ఈ ఉద్యమంలో ఎంతోమంది అమరవీరులు అసువులు బాశారు. మరి వారికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ మరి ఈ సభా సముఖంగా వాళ్ళకు నివాళులు అర్పిస్తున్నాం. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఎర్రా నాగమల్లేశ్వరరావు, గెడ్డం రవీంద్రబాబు, చెట్టే సుజన్రావు, మారుగుడి సురేష్, బైపే రాజేశ్వరరావు, నేకూరి ప్రవీణ్, ముప్పిడి వెంకట్రావు, లక్కవరపు రాజేష్, వసంతాడ రాజు, గాలింకి రాము, గాలింకి పవన్, కంకిపాడు రాజు, చెట్టే మురళి తదితరులు పాల్గొన్నారు. जोहार महात्मा ज्योतिराव फूले, जोहार महात्मा ज्योतिराव फूले, जोहार महात्मा ज्योतिराव फूले, जोहार महात्मा ज्योतिराव फूले, जोहार महात्मा ज्योतिराव फूले గారి ఆలోచన విధానం కొనసాగిస్తాం. ఫూలే ఆలోచన విధానం